ద్వారా మా మండల అధ్యక్షులు కానీ మండల సర్పంచులు అందరూ మా యొక్క మున్సిపల్ కౌన్సిలర్లు అందరి నా యొక్క వినోదం ఏంటంటే నిన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు గత 10 సంవత్సరాలు ఏ అభివృద్ధి చేసినో వాళ్ళకి అంత తెలుసు. కానీ ఈ రోజు మన ప్రజాపాలన వచ్చి ఈ రోజు వరకు 30 నెలలు అవుతుంది. చేసే అభివృద్ధి తట్టుకోలేక వాళ్ళు ఏది మాట్లాడానికి లేక సోయి తప్పి మాట్లాడుతున్నారు. ఆయన వచ్చిండు ఇక్కడ నుంచి మా మిత్రుడు మా అన్న అన్నట్ల దళితావాదికి వెళ్ళి వచ్చిండు. ఆయనకు కరెక్ట్ వాళ్ళ రోడ్ల మున్సిపల్ రోడ్లనే రాంబిలా మైదానం ఆపోజిట్ లా ఒక స్కూల్ అయింది. ఇప్పుడు రేపు మాప ఓపెనింగ్ ఉంది. కళ్ళకు తెరుచులు రాలే. ఈ రోజు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ జిల్లా పరిషత్ స్కూల్ కానీ ఎన్నో స్కూల్ మేము అంతా డెవలప్మెంట్ చేస్తుంటే పిల్లలకు అల్పాహారం కానీ మన భోజనాలు కానీ విద్య వైద్యం అనేది ఎంత చక్కగా పెడుతున్నాం. అరే నాయన మీరు ఒకసారి మీ వీపు మీరు చూసుకోండి. ఈ రోజు కుప్పం పులివేందుల మన గజ్వేలు మీ తల్లిదండ్రుల కోచి డెవలప్మెంట్ చేస్తున్నాం. కోచి అండ్ మన కొడంగల్ నియోజకవర్గం మీరు ఒకసారి మొత్తం రోడ్లు చూడండి. రోడ్లు ఏ రోడ్లు చూడు, ఏ గూడెం కానీ తండలకు కానీ మొత్తం రోడ్లు మన ఏంటి అందరం బాగున్నాయంటే ముందు రోడ్లు. నీ దళితబల్ల మొన్ననే గుడికి అమౌంట్ సంఖ్య చేసి మా సార్ ఇన్ఛార్జ్ తిరుపతి సారు పూజ చేసిపోయిండు. నీకు తెలియదే నాయన, నువ్వు సోయి తప్పి మాట్లాడుతున్నావు. నువ్వు చూస్తే 3 ఫీట్లు ఉన్నావు అంటే నీ 3 ఫీట్లు నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు. ఖబర్దార్ బిడ్డ, మళ్ళొకసారి నీవు ఇట్లా చిల్లరగా మాట్లాడినావు అంటూ బేగతే ప్రతిపక్షం ఉన్నప్పుడు పాలకపక్షం ఏం అడగాలంటే ఈ అభివృద్ధికి మేము సహకరిస్తాం, మీరు చెయ్యండి అని ఈ విధంగా మాట్లాడి మా కోచి మున్సిపల్ చూడండి ఎక్కడ చూడు డ్రైనేజ్ పనులు, అండర్ డ్రైనేజ్ ఇన్స్టిట్యూట్ వర్కులు ప్రతి వాడలో ఇప్పుడు మిషన్ పై అమృత్ వాటర్ కానీ అంత అవుతున్నాయి. ఏదన్నా డెవలప్మెంట్ అయ్యేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది. ఏదైనా సరే తల్లి కడుపులోకి వెళ్ళి మనం కూడా పుట్టినాం 9 నెలలు టైం తీసుకున్నాం. మన తల్లి ఏ పని అయ్యేటప్పుడు టైం పడుతుంది. దానికి ప్రజలను సహకరించి మంచిగా బ్రహ్మరథం పోటీ మీరు చూసినావు. నువ్వు కన్ను మొన్న జరిగిన కోచి మున్సిపల్ ఎలక్షన్ లో ప్రజలు 16 గెలిపించను. మీకు డిపాజిట్లు లేవు నాయన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి. ఈడ తెలంగాణ రాష్ట్రంలోనే లేదని మళ్ళీ నువ్వు ఎక్కడో పోయినావు. ఏడికి అది బొంబాయి పూనా అని ఎప్పుడే అని. ఖబర్దార్ బిడ్డ, మా కోచి ప్రజలు మా కోడంగల్ ప్రజలు చాలా సంతోషంగా ఓట్లు వేసి సార్ని ఈ రోజు మన కోడంగల్ ప్రాంతంలో మంత్రి పదవి లేకుండే గత 40 ఏళ్ళకెళ్ళి ఈ రోజు మన కోడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డి సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ రోజు మన కోడంగల్కే మన రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యిండు. ఒకప్పుడు 15 ఏళ్ళ కింద కోడంగల్ అంటే వరంగల్ అంటుంది. నీకు తెలియదే? నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి కదా. ఏమన్నా దమాకు ఎప్పుడే కానీ వెనకడి పెద్దలు అంటారు, అరే నీకు దమాకు ఏరిందిరా బాబు, మోకాళ్ళు ఉంది అని అంటారు. మోకాళ్ళు నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అయినప్పుడు నీకు మోకాళ్ళు ఎట్లుంటది? నువ్వు మంచిగా నెత్తిలో ఉన్న దమాకున్న మాటలు మాట్లాడు. మళ్ళీ ఒకసారి ఇలా చిల్లరగా మాట్లాడినావు అనుకో ఖబర్దార్. అదే ఆయన పేరు మైపాల్ అని అంటారు. బాబు నీవు ఫస్ట్ నీ ఊరు చూసుకొని వేరే వచ్చి మాట్లాడు. ఖబర్దార్ మళ్ళీ ఒకసారి ఇట్లా మాట్లాడినావు అనుకో. నా అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.